హాయ్ అండి. చిరాయు డైరీ ఫార్మ్ ఛానల్‌కి స్వాగతం. కొందరైతే క్వెషన్స్ అయితే రేజ్ చేస్తా ఉన్నారు. అంటే ఆవుకి ఇలా ఎందుకు కట్టేశారు? ఇది దాని ఇబ్బంది పడతాది కదా అని చెప్పేశారు. అంటే ఈ ఆవు వీక్‌గా ఉంది. అంటే గత వీడియోలో అయితే చెప్పాము. ఈ ఆవు వీక్‌గా ఉంది. నిలబడలేకపోతా ఉంది. అన్ ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా దానంతట నిలబడలేదు అని చెప్పాను. అందువల్లే మేమైతే ఈ విధంగా అయితే ట్రై చేశాము. ఈ ట్రై చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ ఆవు కాళ్ళు గానీ, బాడీ గానీ ఇమ్యూనిటీ లేదు. వీక్‌గా ఉంది. మనం ఎంత భూమి మీద పడుకొని ఉంటది. ఎంత మేత వేసినా గూడా, ఎంత పోషకాహారం ఇచ్చినా గూడా అది అలాగే ఉండిపోతదిక. మనం ప్రయత్నం చేయకపోతే. సగం మనం ప్రయత్నం చేసామంటే ఒక 50% మన ప్రయత్నం చేసామంటే, ఒక 50% అది గూడా ప్రయత్నం చేసి ఒక 3-4 డేస్‌లో అయినా, లేకపోతే 1 వీక్‌లో అయినా ఇలానే ఉంచుతా ఉంటే, నిలబెడతా ఉంటే అది నడుస్తా ఉంటది. అక్కడక్కడే వెనక్కి, ముందుకు నడుస్తా ఉంటది. ఒక బాడీకి ఎక్సర్సైజ్ అయితది. కాళ్ళకి గానీ, దాని బాడీకి గానీ ఎక్సర్సైజ్ అది ఇమ్యూనిటీ కూడా ఎక్కువ పెరిగేసి, అంటే పోషకాహారం కూడా దానికి మెడిసిన్స్ కానీ ఇతరత్ర అవన్నీ కూడా దానికి బాడీకి చేరి సవ్యంగా చేరి అది నిలబడడానికి అలాగే నడిచేందుకు ఆస్కారం ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనుషుల్లో కొందరు ఏంటంటే యాక్సిడెంట్ కానీ, లేదంటే కాళ్ళు చేతులు పడిపోవడం కానీ అలా ఉన్నాయనుకోండి. కాళ్ళు పడిపోయిన వ్యక్తులకి ఏం చేస్తారంటే అలాగే బెడ్ మీద పడుకోబెట్టారనుకోండి, ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా యూజ్ ఉండదు. వాళ్ళకి వాకర్ సహాయంతో నడిపించాలి, లేదంటే ఎవరైనా ఒక మనిషి సహాయంతో అయితే నడిపిస్తూ ఉంటే క్రమంగా వాళ్ళ కాళ్ళు అనేటివి అంటే కొంచెం ఫ్రీ అయిపోయి, ఇక వాటి ఆ నర్వ్స్ కూడా మొత్తం ఫ్రీ అయిపోతుంది. సప్లై కూడా ఫ్రీ అయిపోయి వారు మళ్ళీ నడిచేందుకు అవకాశం ఉంటుంది. లేదు అలాగే బెడ్ మీద పడుకోబెడతామంటే వాళ్ళు నడిచేందుకు అవకాశం ఉండదు. ఇంకా లావెక్కిపోతారు. వాళ్ళ బాడీ కూడా మొత్తం వీక్ అయిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పోతుంది. ఎంత చేసినా కూడా ఆ వ్యక్తులు అనే వాళ్ళు ఇక నడిచేందుకు అవకాశం ఉండదు. మొదట్లోనే మనం ప్రయత్నం చేయాలి. ఇక మిగతా ఎక్సర్సైజ్ అంటారు. కొందరు వ్యక్తులు ఆ బాడీలో పార్ట్స్ పడిపోవడం కానీ, లేదంటే అవి అలా చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మసాజ్ చేస్తారు. అంటే మొత్తానికి బాడీ లేవకపోతే ఏంటంటే వేరే వ్యక్తి సహాయంతో కానీ, వేరే నర్స్ సహాయంతో కానీ, ఒక హెల్పర్ సహాయంతో కానీ మసాజ్ చేస్తారు. మసాజ్ చేయడం ద్వారా ఆ నర్వ్ సిస్టమ్ అనేది డెవలప్ అయ్యి ఆ వ్యక్తి మళ్ళీ కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. లేదు అలాగే బెడ్ మీద పడుకోబెడతాము, ఇక మెడిసిన్స్ ఇచ్చేస్తాము అంటే ఆ వ్యక్తి లేవలేడు, ఇక లావెక్కిపోతాడు. ఆ ఇమ్యూనిటీ పవర్ కూడా పోతుంది. క్రమంగా ఇక మంచానికి అలవాటు పడిపోతాడు. ఓకే, అదే సేమ్ ప్రాసెస్ అయితే దీనికి అప్లై చేసాము. గతంలో కూడా కొన్ని ఆవులు ఇలా పడిపోతే ఇలాగే చేసాము. చేస్తే అవి రికవర్ అయ్యాయి. ఇక లేదు అంటే లేదు మేము ఏమి చేయము, దానికి ఫుడ్ ఇస్తాము, మెడిసిన్ ఇస్తాము, లేదంటే ఏదో ఒకటి చేసి అలాగే భూమి మీద పడిపోని అని అలాగే ఉంచామనుకోండి, అది ఎక్కడి నుండి ఇక లేవదు. ఎక్కడికైనా తీసుకెళ్తే మనం మాన్యువల్ కానీ మనుషుల సహాయంతో అయితే తీసుకెళ్ళాలి. క్రేన్ కానీ అలా తీసుకెళ్ళాల్సి ఉంటుంది. ఇక పాలు కూడా రావు, అలాగే దూడ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మేము కొంచెం చేసి ఇలా ఆలోచన చేసి అయితే దీన్ని నిల్చోబెట్టడానికి ట్రై చేసాము. ఇప్పుడిప్పుడే దాని కాళ్ళకు ఎక్సర్సైజ్ అవుతూ ఉంది. అంటే దీంతో పాటు వీటికి కాళ్ళకి హాట్ వాటర్, అంటే మా సైడ్ వాయిలాకు అంటారు, జామాయిలాకు కొందరు అంటే అవి కూడా పెడతారు. మా సైడ్ అంటే వాయిలాకు అయితే యూజ్ చేస్తాము. కొందరు ఏంటంటే వేరే ఆయిల్స్తో కూడా అప్లై చేస్తారు. దీనికి హాట్ వాటర్లో, అంటే వాటర్లో ఆ వాయిలాకు వేసేసి దాన్ని హీట్ చేసామనుకోండి, అందులో ఒక మెడిసిన్ అయితే తయారవుతుంది. ఆ మెడిసిన్ని కానీ కాళ్ళకి అప్లై చేసామనుకోండి, అంటే గోరువెచ్చని వాటర్లో అయితే అలా అప్లై చేసామంటే ఆ కాళ్ళు అనేవి కొంచెం ఫ్రీ అవుతాయి. ఫ్రీ అయ్యి ఆవు నడిచేందుకు అవకాశం ఉంటుంది. అలాగే దీనికి చేస్తూ ఉన్నాము మెడిసిన్స్తో పాటు. అలాగే ఆయుర్వేదం, అంటే మనం చేయాల్సినవి కూడా చేస్తూ ఉన్నాం. మన ఇంటి చిట్కాలు కూడా యూజ్ చేస్తూ ఉన్నాము. మరీ నిన్నటిలా కాకుండా కొంచెం కోలుకున్నది అయితే నేను అనుకుంటున్నాను. ఈ ఆవు నిన్నట్లా అయితే లేదు. గత 2 రోజులుగా అయితే ఆవు వీక్‌గా ఉంది కదా! ఈరోజు కొంచెం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇక రేపు, ఎల్లుండి చూస్తే ఇక ఇవి రిమూవ్ చేసినా కూడా నిల్చునే అవకాశం ఉంటుంది. క్రమంగా నడిచే అవకాశం కూడా ఉంటుంది. దీనికి వాకింగ్ కూడా చేయిస్తాము. అది నిల్చునే స్టేజ్‌కి వచ్చాక ఈ కట్లనేవి విప్పేస్తాము. విప్పేసిన తర్వాత క్రమంగా అవి నిల్చుంటాది బాగా ఓకే అన్న తర్వాత దీనికి వాకింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తాము. ఇక వాకింగ్ అయిపోయాక ఈ ఆవు క్యూర్ అయిపోతుంది. మీ డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఎందుకు ఇలా చేసాము, ఈ ఆవు వీక్‌గా ఉన్న ఆవుకు, నిలబడలేని ఆవుకు ఇలా ఎందుకు చేసాము అని అయితే మీరు అడిగారు కదా! ఇందుకే అండి. దీనికి ఎక్సర్సైజ్ కావడానికే ఇలా చేసాము. క్రమంగా ఇది నడుస్తుంది. త్వరలోనే రికవర్ అవుతుంది. ఇలా చేయకపోతే మాత్రం ఆవు అనేది కోలుకోదండి. మళ్ళీ అది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్త అయితే ఇలా చేసాము. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.